లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా మీరు రోజు ఆత్మీయంగా ఎదుగుతున్నారని, దీవించబడుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియోస్ని మీరు దీవించబడమే కాదు, అనేక మందితో మీరు షేర్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. దేవుడు ఈరోజు మనతో ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఈరోజు నీ జీవితంలో ఏది జరుగుతున్నా, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, నువ్వు ఒక విశ్వాసివైతే, దేవుని నమ్మి దేవుని ప్రేమించే వ్యక్తివి నువ్వైతే, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీ జీవితంలో ఏది జరిగినా అది నీ మేలు కొరకే. నేను ఒక స్టోరీ విన్నాను. ఏంటంటే ఒక రాజు మంత్రి ఉండేవాడంట. ఒకరోజు వాళ్ళిద్దరు కలిసి అడవిలోకి వెళ్ళారంట. అడవిలోకి వెళ్తే రాజు గబాల్న ఆ గుర్రం మీద స్వారీ చేస్తూ, చాలా ఫాస్ట్గా స్వారీ చేస్తూ ఆ గుర్రం మీద నుంచి పడిపోయాడంట. పడిపోయినప్పుడు ఆ గుర్రం మీద నుంచి పడిపోయిన తర్వాత ఆయన బొట్టిన వేలు ఇరిగిపోయిందంట. ఇది ఇరిగిపోతే మంత్రి అంటున్నాడంట, రాజా మన మంచికే అంటున్నాడంట. ఆయన ఎప్పుడు ఏది జరిగినా మన మంచికే అంటే, నా బొట్టిన వేలు ఇరిగిపోతే నీకు మంచిగా అనిపిస్తుందా అని మంత్రిని తీసుకెళ్ళి జైల్లో వేసాడంట. జైల్లో వేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళా రాజు ఒక్కడే ఒంటరిగా అడవిలోకి వెళ్ళాడంట. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు వర్షం పడడం వల్ల ఆ రాత్రి అడవిలోనే ఉండాల్సి వచ్చింది. అడవిలోనే ఉన్నప్పుడు అక్కడున్న నరమాంస భక్షకులు ఆ రోజే వాళ్ళ దేవతకి బలివ్వాలని చూస్తూ ఉన్నారు. అప్పుడు ఈ రాజు దొరికాడు. రాజు దొరికితే ఇతన్ని తీసుకెళ్లారు బలిద్దామని. అంతా రెడీ చేశారు, అంతా రెడీ అయింది, బలికి సిద్ధమైంది, బలి ఇవ్వబోతున్నారు. చివరిగా చూసినప్పుడు ఈయనకి బొట్టిన వెళ్ళలేదు. ఈ రాజుకి బొట్టిన వెళ్ళి లేకపోతే అతన్ని ఏం చేశారంటే, ఇతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఈ బలికి పనికిరాడు అని వదిలేశారంట. వదిలేసిన తర్వాత రాజు రాజ్యానికి వచ్చి మంత్రిని ఆ జైలు నుంచి విడిపించి, ఆ రోజు నువ్వు మంచిగా అన్నావు, నిజంగానే నా బొట్టిన వేలు విరగడం వల్ల ఈరోజు నేను బ్రతుకున్నాను, లేకపోతే చచ్చిపోయేవాడిని, వాళ్ళు నన్ను బలిచ్చేసేవాళ్ళు అని ఆ మంత్రిని విడుదల చేశాడు. మీకే కాదు రాజా, నాకు కూడా మంచి అయింది. ఒకవేళ మీరు ఒక్కళ్ళు వెళ్ళారు, ఒకవేళ నేను మీతో ఉంటే మీతో నేను వచ్చేవాడిని, మిమ్మల్ని వదిలేసేవాళ్ళు, కానీ నన్ను బలిచ్చేవాళ్ళు అన్నారంట. కాబట్టి ఈ స్టోరీ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నీ జీవితంలో ఏది జరిగినా, నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే, ఈరోజు నీ జీవితంలో ఏది జరిగినా అది నీ మేలు కొరకే అనుకో. ఉద్యోగం రావడం లేట్ అవుతుందా, నీ మేలు కొరకే. మ్యారేజ్ అవ్వడం లేట్ అవుతుందా, నీ మేలు కొరకే. గర్భఫలం లేట్ అవుతుందా, నీ మేలు కొరకే. ఏదైనా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే అది నీ మేలు కొరకే అని జ్ఞాపకం చేసుకో. దేని గురించి చింతించొద్దు, బాధపడొద్దు. నా జీవితంలో ఇది లేట్ అవుతుంది, ఇంకా రావట్లేదు, నేను ఎంత ట్రై చేసినా, ఎంత కష్టపడుతున్నా జాబ్ రావట్లేదు, ఎంత ప్రయత్నిస్తున్నా ఇది నా జీవితంలో జరగట్లేదు, అప్పులున్నా కానీ అది నీ మేలు కొరకే అనుకో. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే చాలు. ఈరోజు నేను చెప్తున్నాను, ఏది జరిగినా, నీ జీవితంలో ఏది జరిగినా అది నీ మేలు కొరకే. నమ్ము. ఈ మాట దేవునితో ఈరోజు నీతో మాట్లాడుతుంది. నీకోసం చిన్న ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈరోజు మాతో మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితంలో ఏది జరిగినా, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులకి వాళ్ళ జీవితంలో ఏది జరిగినా అది మేలు కొరకే అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. మా జీవితంలో ఏదైనా మీరు మేలుకే చేస్తారు ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృప చూపించండి, సహాయాన్ని దయచేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ గ్రూపులో కూడా మీరు జాయిన్ అవ్వండి. మీరు మెసేజ్ చేయండి మీ ప్రార్థన అవసరాల కోసం. డిస్క్రిప్షన్లో మన నెంబర్స్ ఉంటాయి, లేకపోతే ఈ వీడియో కింద కూడా మన నెంబర్స్ వస్తున్నాయి. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, మీ ప్రార్థన అవసరాలని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.